మా పొలంలో పండిన తోతాపురి రకం మామిడికి గిట్టుబాటు ధర లేక ఫ్యాక్టరీలో పలుపు ఉండిపోవడంతో కాయ నష్టం జరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారి చొరవతో మాకు సబ్సిడీ రూపంలో కేజీకి ₹4 తరపున మాకు ప్రకటించి ప్రతి రైతుని ఆదుకున్నారు. ఈ యొక్క దీంట్లో అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, జిల్లా అధికారులు, మండల అధికారులు మొత్తం కలిసి అందరూ పర్ఫెక్ట్ గా ప్రతి రైతుకి ఈ యొక్క సబ్సిడీ అందే విధంగా కృషి చేశారు. జిల్లా కలెక్టర్ వారు, ఉద్యాన శాఖ వారు చొరవతో తీసుకున్నారు. సబ్సిడీ రూపంలో రైతుకి అందడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రతి రైతుల తరఫున నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారికి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి నమస్కారం. నాకు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానిలో 10 ఎకరాల తోతాపురి రకం సాగు చేయబడినది. ఈ సంవత్సరం మనకు అధిక దిగుబడి వలన, ఏకకాలంలో పంట రావడం వలన కిలోకి ₹4 లెక్కన సబ్సిడీ అందించడం వల్ల రైతులకు కొంత ఉపశమనం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగాను, రాష్ట్ర యొక్క రైతాంగమే అభివృద్ధి ధ్యేయంగాను పనిచేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మన రైతాంగానికి వాళ్ళు మనకు ఒక అదృష్ట దేవతలని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మామిడి రైతులు తొలి దెబ్బ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయన రైతులను ఆదుకోవడం కోసం, రైతులు ఆత్మహత్య జరగకుండా ఉండడం కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ₹4 కిలోకి ప్రకటించడమే ఒక గొప్ప వరం. రైతులకు ఆనందాన్ని కలిగించారు, ఆనంద బాష్పాలు నింపారు. రైతులందరి తరఫున నేను ఆయనకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తున్నాను.